హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో విజయవాడ స్టైల్ మిరపకాయ బజ్జీ ఎలా చేయాలో చూపిస్తాను. వీడియోలో చూపిస్తున్న విధంగా మిరపకాయకి ఘాట్లు పెట్టుకొని లోపల ఉన్న విత్తనాలను తీసుకోవాలి. మంట తినగలిగే వాళ్ళు ఊరికే ఘాట్లు పెట్టుకున్నా సరిపోతుంది, విత్తనాలు తీసుకోకుండా. ఇప్పుడు లోపల స్టఫింగ్ కోసం ఒక ప్లేటు తీసుకొని దానిలో ఒక 4 స్పూన్ల శనగపిండి, 2 స్పూన్ల వాము, ఒక హాఫ్ స్పూను ఉప్పు వేసి మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు అలా కలుపుకున్న పిండిని మిర్చి లోపల స్టఫింగ్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇప్పుడు పోతపిండి కోసం ఒక గిన్నె తీసుకొని దానిలోకి 3 కప్పుల శనగపిండి, ఒక హాఫ్ స్పూన్ ఉప్పు, చిటికెడు వంట సోడా వేసుకొని నీళ్లు పోసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఈలోపు బాండీలో నూనె పెట్టుకోండి. నూనె వేడవుతూ ఉంటుంది. నూనె కాగిందో లేదో అని తెలుసుకోవటానికి ఒక డ్రాప్ శనగపిండి మిశ్రమాన్ని నూనెలో వేసుకొని చూడండి. నూనె కాగిన తర్వాత ఒక్కొక్క మిరపకాయని తీసుకొని శనగపిండి మిశ్రమంలో ముంచి నూనెలో వేయాలి. అలా 1 నిమిషం ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉంచి మళ్ళీ నూనెలో వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా చేయటం వల్ల బజ్జీలు పైన క్రిస్పీగా అండ్ లోపల స్మూత్గా ఉంటాయి. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను. ఒకసారి ఫ్రై చేసిన బజ్జీలను మళ్ళీ రెండోసారి వేసి డీప్ ఫ్రై చేస్తున్నాను. ఇప్పుడు పైన ఫిల్లింగ్ కోసం పల్లీలను వేపించి పక్కన పెట్టుకుంటున్నాను. బజ్జీలకి పైన ఘాట్లు పెట్టి ఉల్లిపాయలు, కొత్తిమీర, నిమ్మకాయ రసము, పల్లీలను పెట్టి గార్నిష్ చేసుకున్నాను. అంతే, ఎంతో రుచికరమైన బజ్జీలు రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.